చేసిన ప్రార్థన అంతటి యొక్క ఫలమే ఈ రోజున తను తాను అప్పగించుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన శక్తిని పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో చెప్పనా, సాధారణంగా మానవ రీతిగా అయితే ప్రార్థన లేకపోతే లేదా దేవుని చిత్తము ఇది అని మనకి తెలియకపోతే ఈ పరిస్థితులన్నిటికీ కూడా ఎదురు తిరుగుతాము. ఎవరన్నా ఒకరిని ఉమ్మిస్తే ఊరుకుంటామా, లేదా రకరకాలుగా మాట్లాడితే ఊరుకుంటామా, లేదా కొట్టి అరచేత్తో వెనకలు కొట్టి చాలా ప్రవచనాలు చెప్పావు కదా, ఇప్పుడు నేను కొట్టింది ఎవరో ప్రవచించు అని చెప్పి ఇలా మాట్లాడుతున్నాయి. కానీ వాటన్నిటినీ కూడా ఎక్కడ 1-2 మాటలు మాట్లాడినట్లే కనబడుతుంది. శిలువ మీద కాకుండా మిగతా విషయాలన్నీ కూడా పిల్లల దగ్గర తీసుకెళ్ళి ఇవన్నీ కూడా వాటన్నిటికీ కావలసిన ఆత్మ సంబంధమైన నిగ్రహ శక్తిని లేదా ఆత్మ సంబంధమైన బలమును ఆయన గెచ్చమనే తోటలో ప్రభు యొద్ద నుండి పొందుకుని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకే ప్రియమైన దేవుని ప్రార్థన మాట్లాడడానికే కాదు, మౌనంగా ఉండడానికి కూడా శక్తినిచ్చింది. హల్లెలూయా. ప్రార్థన దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనకు శక్తినిచ్చింది. ప్రార్థన ఏ సమయంలో మనం మౌనంగా ఉండాలో కూడా దాన్ని భరించడానికి, దాన్ని తట్టుకోవడానికి కూడా మనకు శక్తినిచ్చింది. ప్రార్థన దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనల్ని వాడుకున్నది. ప్రార్థన వారు వ్యతిరేకమైన పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొన్నప్పుడు ఏమి మాట్లాడకుండా మౌనంగా కూడా దాన్ని తట్టుకొని నిలబడగలిగిన ఆత్మ సంబంధమైన శక్తిని కూడా ప్రార్థన అనుగ్రహించింది. హల్లెలూయా.